Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I am going to teach ASCII value and Unicode. What is Unicode and ASCII value? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనేం చేస్తానంటే మీకు ఫస్ట్ ASCII వాల్యూ గురించి చెప్తాను ఫ్రెండ్స్. అసలు ASCII వాల్యూ అంటే ఏంటి? ASCII వాల్యూ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అసలుకి ఈ యొక్క ASCII వాల్యూని ఎందుకు క్రియేట్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా మనం ఏం మాట్లాడుకుంటాం, ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలానే మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే కంప్యూటర్ ఓన్లీ అండర్స్టాండ్ ఏంది, జీరోస్ వన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. అలానే మనం కంప్యూటర్తో మాట్లాడాలంటే మనకి పాసిబుల్ కాదు. అలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం, హార్డ్వేర్ అంటే త్రూ ఇన్పుట్ ద్వారా మనం ఇస్తాం కదా డేటాని. ఇన్పుట్ లాగా మనం సిస్టమ్కి ఎలా ఇస్తాం, కీబోర్డ్లోంచి మనం క్యారెక్టర్ని క్లిక్ చేసినప్పుడు అది మనకి డిస్ప్లే అవుతుంది. ఎలా డిస్ప్లే అవుతుంది? ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. ఇక వాల్యూ అనేది మనకి ఒక బైనరీ కోడ్ డిజిట్ లో ఉంటుంది. అది జీరోస్ వన్స్ లో కన్వర్ట్ అయ్యి అది సిస్టమ్ కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో అర్థమైన తర్వాత మనకి ఆ యొక్క క్యారెక్టర్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. అది ఎప్పుడు చేశారంటే ఫ్రెండ్స్, 1961 లో ద అమెరికన్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ASA వాళ్ళు ఏం చేశారంటే బిగిన్స్ టు డెవలపింగ్ ఏ స్టాండర్డ్ క్యారెక్టర్ కోడ్. అంటే వాళ్ళు ఆ యొక్క ఇయర్ లో, అంటే అప్పుడు ఉన్నప్పుడు సిచ్యువేషన్ లో వాళ్ళు కొన్ని ఫేస్ చేస్తూ వచ్చారు ప్రాబ్లమ్స్ ని. దాన్ని వాళ్ళు కన్సిడర్ చేసిన తర్వాత వాళ్ళు ఒక కోడ్ కి స్టాండర్డ్ గా దాన్ని నేమ్ ఇద్దాం అనుకున్నారు. అప్పుడు 1963లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ASCII పబ్లిష్ చేశారు. 128 క్యారెక్టర్స్ ని 128 క్యారెక్టర్స్ ని అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంక్లూడింగ్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ లెటర్స్ ఉంటాయి చూడండి, క్యాపిటల్ A to Z అండ్ స్మాల్ A to Z. డిజిట్స్ అయితే 0 to 9 అండ్ పంచువేషన్ మార్క్స్ అంటే ఎక్స్క్లమేటరీ అండ్ @ ఎక్సెట్రా ఇలా ఉంటాయి కదా ఈ యొక్క సింబల్స్. అండ్ కంట్రోల్ క్యారెక్టర్స్ అంటే ట్యాబ్, న్యూ లైన్ అంటే బ్యాక్ స్పేస్. అంటే ఈ కంట్రోల్ ఏంటంటే మీకు డిస్ప్లే అవ్వదు ఆ క్యారెక్టర్, కానీ వర్క్ అవుతుంది. మీరు స్పేస్ అనేది రిమూవ్ ట్యాప్ చేయాలనుకున్నప్పుడు క్యాప్స్ లాక్ అని ఇలా యూస్ చేసుకుంటారు కదా, ఎస్కేప్ అని, ఇవైతే ఉంటాయి ఫ్రెండ్స్. అలానే ఇదేంటంటే ఇట్ సపోర్ట్స్ ద 7 digit బైనరీ కోడ్ మాత్రమే. బైనరీ కోడ్ ని డిజిట్ అంటే సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఏంది, జీరోస్ వన్స్ లోనే ఉంటుంది. అసలుకి ASCII వాల్యూ ఎలా వర్క్ అవుతుందంటే ఫ్రెండ్స్, మనం ఇచ్చే ఇన్పుట్ ఉంది కదా, ఇక కీబోర్డ్, ఇక సిస్టమ్ ఉంది, సాఫ్ట్వేర్, వీటికి ఇంటర్మీడియట్ గా మనకి ఇక ASCII వాల్యూ అనేది అంటే మీడియేటర్ గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ASCII టేబుల్ లో మనకి క్యాపిటల్ A to Z ఏముంది, మనకి 65 to 90 అప్పర్ కేస్ ఉంది. అలానే స్మాల్ A to Z చూడండి 97 to 128 లోయర్ కేస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే 0 to 9 అయితే మనకి డిజిట్స్ చూడండి, డెసిమల్స్ 48 to 57 అయితే ఉన్నాయి. అలానే సింబల్స్ చూడండి ఫ్రెండ్స్, 33 to 47 అండ్ 58 to 64 అండ్ 91 to 96. అలానే 123 to 127 పంచువేషన్ ఆర్ మనం సింబల్స్ అని పిలుస్తాం ఫ్రెండ్స్. ఈ యొక్క ASCII వాల్యూ ఏంటంటే ఓన్లీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కే ఇది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే మనం ఏదన్నా డిఫరెంట్ లాంగ్వేజ్ లో మనం ఈ యొక్క ASCII వాల్యూని యూజ్ చేయాలంటే చేయలేం ఫ్రెండ్స్. అందుకని సైంటిస్టులు ఏం చేశారంటే దీన్ని ఓవర్కమ్ చేయడానికి యూనికోడ్ ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూనికోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, యూనివర్సల్ క్యారెక్టర్ ఎన్కోడింగ్ స్టాండర్డ్. యొక్క యూనివర్సల్ కోడ్ అనేది అంటే మనం డిఫరెంట్, మీరు చైనీస్ అయినా, జపనీస్ అయినా, ఇటాలియన్ అయినా, ఏ లాంగ్వేజ్ లో కన్నా ఈ యొక్క యూనికోడ్ ని మనం యూజ్ చేసుకొని చేయొచ్చు ఫ్రెండ్స్. అసలుకి ఇక్కడ చూడండి, ఈ యొక్క యూనికోడ్ ని ఇక్కడ సైంటిస్టులు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్, జో బెకర్ అండ్ మార్క్ డేవిస్ అండ్ లీ కోలింగ్. వీళ్ళు ఏం చేస్తారంటే, అండ్ రిమైనింగ్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఫ్రెండ్స్, యూనికోడ్ ని డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 1987 లో టు డెవలప్ దిస్ యూనికోడ్ అంటే యూనికోడ్ ని డెవలప్ చేశారు ఫ్రెండ్స్. అలానే 1988 లో ద యూనికోడ్ కన్సోర్టియం ఈస్ ఫార్మ్డ్ విత్ యాపిల్, IBM అండ్ ఎక్సిరాక్స్ యాజ్ ఫౌండింగ్ మెంబర్స్. అంటే వీళ్ళందరూ ఒక యూనిటీగా ఉండి ఒక 1988 లో ఈ యొక్క యూనికోడ్ ని అయితే డెవలప్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలానే 1991 లో మనకి యూనికోడ్ 1.0 అంటే ఫస్ట్ 1.0 వర్షన్ అనేది మనకి పబ్లిష్ అయింది. ఇక్కడ ఏంటంటే 7129 క్యారెక్టర్స్ అయితే ఫస్ట్ అయితే వీళ్ళైతే పబ్లిష్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలానే 1993లో యూనికోడ్ 1.1 వర్షన్ వాళ్ళు ఏం చేశారంటే యాడ్ చేశారు. ఏంది,
33,000 క్యారెక్టర్స్ అనేవి వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. దీన్ని చైనీస్ కానీ, జపనీస్ కానీ, కొరియన్ కానీ, మన తెలుగు ఇలా ఈ యొక్క లాంగ్వేజెస్ ఉంటాయి కదా! హిందీ అనేవి వీళ్ళు యాడ్ చేశారు ఫ్రెండ్స్. అలానే 1996లో యూనికోడ్ 2.0 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడేందంటే UTF-16 అండ్ UTF-8 అంటే ఎన్కోడింగ్, డీకోడింగ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. అలానే ఇక్కడ చూడండి 2000 ఎర్లీ 2000లో మనకి యూనికోడ్ బికమ్స్ వరల్డ్స్ వైడ్లీ అడాప్టెడ్ ఇన్ కంప్యూటింగ్, వెబ్ స్టాండర్డ్స్ అండ్ మొబైల్ డివైసెస్‌లో అయితే మనం ఈ యొక్క ఎన్కోడింగ్ చాలా అంటే పాపులర్ అయింది. ఈ యొక్క యూనికోడ్ అనేది. అంటే యూనివర్సల్‌గా అందరూ యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ మనకి 2009లో వచ్చేసరికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు జీకేలో కూడా అడుగుతారు. ఇన్ ద 5.2 వెర్షన్ 5.2లో మనకి ఏం చేశారంటే యాడ్ చేశారు. ఏంది? ఇండియన్ రూపీ సింబల్ అయితే మనకి యాడ్ చేశారు యూనికోడ్‌లో. ఏ ఇయర్? 2009. అలానే 2010లో మనకి ఏం చేశారంటే ఇంట్రడ్యూస్ ఎమోజిస్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది 2010లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రెండ్స్. ఈ యొక్క యూనికోడ్‌కి యూనివర్సల్‌గా మనమైతే యాక్సెస్ అంటే చేసుకోవచ్చు. ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిహెచ్ఆర్ మెథడ్ అండ్ ఓఆర్‌డి మెథడ్ ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఓఆర్‌డి మెథడ్ అండ్ సిహెచ్ఆర్ మెథడ్‌తో మనమైతే గెట్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు? ఇక్కడ చూడండి, మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్, సిహెచ్ఆర్ మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ప్రింట్స్ ద క్యారెక్టర్ ఫర్ ద గివెన్ ASCII వాల్యూ. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ASCII వాల్యూకి అది క్యారెక్టర్ అనేది ప్రింట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ఆర్ ఆఫ్, ఇక్కడ నేనేం చేస్తానంటే 86 అని ఇస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం, 86 ఇస్తున్నాను, ఏమొస్తుందో చూద్దాం. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, వి అనే క్యారెక్టర్ అయితే మనకి ప్రింట్ అయింది. అలానే నేను సిహెచ్ఆర్ మెథడ్లో నేనేమి ఇస్తానంటే 77 ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి, మనకి ఎం అయితే వచ్చేసింది. ఈ యొక్క సిహెచ్ఆర్ మెథడ్ ఏంటంటే మీరు ఏ క్యారెక్టర్ అయితే మీకు ప్రింట్ కావాలనుకున్నారో ఆ యొక్క క్యారెక్టర్ వాల్యూ అనేది మనం ఇస్తే ఆ యొక్క క్యారెక్టర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే నేను ఇలా ఇస్తాను చూడండి, సిహెచ్ఆర్, నేను ఇలా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. సిహెచ్ఆర్ మెథడ్లో నేను ఇలా ఇస్తున్నా, హెచ్ అని ఇస్తున్నా. ఎంటర్ క్లిక్ చేసి మనకైతే ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, str ఆబ్జెక్ట్ కెనాట్ బి ఇంటరప్టెడ్ యాజ్ అన్ ఇంటీజర్. మనమైతే ఇంటీజరే ఇవ్వాలి ఫ్రెండ్స్ ఈ యొక్క సిహెచ్ఆర్ మెథడ్ లో. అలానే మూవ్ ఆన్ టు సెకండ్ వన్, ఓఆర్‌డి మెథడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్ ప్రింట్స్ ద ASCII వాల్యూ ఫర్ ద గివెన్ క్యారెక్టర్. గివెన్ క్యారెక్టర్ మనం ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇస్తే మనం యొక్క ASCII వాల్యూ అనేది మనకైతే ప్రింట్ అవుతుందండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమి ఇస్తానంటే చూడండి, ఓఆర్‌డి ఆఫ్, మన క్యారెక్టర్ లో ఇస్తా కదా, జీ అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనకి జీ అనే క్యారెక్టర్ మనకి 103 అని డెసిమల్ అయితే ఉందండి ఫ్రెండ్స్, డిజిట్స్ అయితే ఉంది. అండ్ ఓఆర్‌డి ఆఫ్, ఇప్పుడు ఏమిద్దాం, ఎస్ అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. 115 అయితే మనకైతే ఆ యొక్క వాల్యూ అనేది వచ్చింది. ఓఆర్‌డి ఆఫ్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కే అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయండి. 107 ఇలా అయితే మనకైతే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఓఆర్‌డిలో వాల్యూ ఇస్తే అంటే ఇంటీజర్ ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఓఆర్‌డి ఎక్స్పెక్టెడ్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ 1 బట్ నాట్ ఇంట్ ఫౌండ్. ఇక్కడ మనకి ఇంట్ ఇస్తే మనకైతే రాదు ఫ్రెండ్స్. ఈ యొక్క ఓఆర్‌డి మెథడ్ లో మీరు స్ట్రింగ్ లో ఇంటీజర్ ఇస్తే, డిజిట్ ఇస్తే మనకి యొక్క డిజిట్ యొక్క వాల్యూ అనేది మనకైతే ప్రింట్ అవుతుంది ఫ్రెండ్స్. అలానే లాస్ట్ గా మీకు ఏంటంటే ఫ్రెండ్స్, నేను నా నేమ్ ని యూనికోడ్ ని యూజ్ చేసి తెలుగులో అయితే నేను ప్రింట్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, నాకు విజయ్ అని మనకి యూనికోడ్ ని మనం యూజ్ చేసుకొని మన యొక్క తెలుగు లాంగ్వేజ్ లో అయితే నేనైతే ప్రింట్ చేశాను ఫ్రెండ్స్. అలానే మీ నేమ్ కూడా ప్రింట్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో ఒకసారి మీరు ఆ కోడ్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. లేదంటే మీ నేమ్ ఇస్తే నేను కూడా మీకు ఒకసారి చెప్తాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.